రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రుణమాఫీకి సంబంధించిన గ్రీవెన్స్ సెల్ మరియు రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పరిశీలించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ జూన్ 28వ తేదీలోపు రైతులు నూతనంగా పట్టా పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ వరకు రైతు బీమా చేసుకోవాల్సి ఉండగా 7వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 14,495 మంది రైతులు బీమా చేసుకోవాల్సి ఉండగా వారిలో 8,733 మంది రైతులు చేసుకోవడం జరిగిందని, మరో 5,762 మంది రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని, రేపటిలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రవంతి, సాయికృష్ణ, తేజస్విని, రాజు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రైతు బీమాకు దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 5కు బదులుగా 7కు పెంచడం జరిగింది. మన క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి అభ్యర్థుల మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ అవకాశం కల్పించడం జరిగింది. ఇంకా రైతు బీమాకు దరఖాస్తు చేయని రైతులు వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తీర్ణానికి దరఖాస్తు ఫారంతో పాటుగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డును ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి 14,495 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా ఉండేవారు. దానికి 8,733 మంది రైతులకు దరఖాస్తు ఫారం చేయడం జరిగింది. 5,762 మంది రైతులు ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీరు వెంటనే రేపటిలోగా దరఖాస్తు ఫారాలని అందజేయాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.